హలో ఫ్రెండ్స్, వాళ్ళు ఈరోజు మనకి ఇచ్చిన ప్రాజెక్ట్ ఇదే. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అండ్ చెక్స్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ కన్నా తక్కువ ఉందా లేదా అనేసి మనం ఫైండ్ అవుట్ చేయాలా. దానికోసం నేను ప్రోగ్రామ్ ఎలా రాసాను అనేసి చూపిస్తాను. దానికోసం వాడే ఫార్ములాస్ అయితే వాళ్ళే ఇచ్చేసారు నోట్లో. అండ్ దెన్ ఒక శాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్ కూడా ఇచ్చారు. దానికోసం ప్రోగ్రామ్ ఎలా రాసానంటే, 2 వేరియబుల్ నేమ్స్ num1 num2 num2 అనేసి పెట్టుకున్నా. ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసి 2 ఇన్పుట్స్ తీసుకున్నా. ఇన్పుట్ని ఇంటీజర్గా మార్చి number1లో స్టోర్ చేస్తుంది. ఇన్పుట్ని ఇంటీజర్గా మార్చి number2లో స్టోర్ చేస్తుంది. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలా. number1 ఇంటూ number2 చేసినామంటే ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ 2 ఇంటూ number1 ప్లస్ number2. ఓకేనా, number1 ప్లస్ number2 చేసినామంటే పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ వస్తుంది. రిజల్ట్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పెరిమీటర్. ఓకేనా, దానికన్నా తక్కువ ఉంటే ట్రూ అనేసి నాకు ప్రింట్ అవ్వాలా అని చెప్పాను. దానికన్నా ఎక్కువ ఉన్నిందంటే అదే ఆటోమేటిక్గా ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. దానికన్నా తక్కువ ఉన్నిందంటే ట్రూ అని ప్రింట్ అవ్వాలని చెప్పి ప్రింట్ రిజల్ట్ అని ఇచ్చినామంటే దానికన్నా తక్కువ ఉంది కాబట్టి రిజల్ట్లో ట్రూ అనేసి ప్రింట్ అవుతుంది. ఇది ప్రోగ్రామ్. నేను ఈ ప్రోగ్రామ్ని ఇలా రాసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.